సార్ నెక్స్ట్ సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ రావాలనుకో. ఎందుకని మేడం? నాకు అయితే అన్నీ లభించినాయి అమ్మ. చాలా పథకాలు వచ్చినాయి, అన్నీ బాగుండయి. నాలాంటి వాళ్ళు బాధపడేవాళ్ళు ఎంతమంది పైకి వచ్చారో చెప్పలేము. నన్నైతే కష్టాల్లో ఉన్నదాన్ని మామూలుగా ఆదుకోలేదు. బాగా ఫ్లాట్లు ఇచ్చాడు. ఆ పిల్లాడికి మా అమ్మోడు వేసాడు. మళ్ళీ నాకు రైతు భరోసా వేసాడు. బీసీ డబ్బులు వేసాడు. డోక్రా రుణమాఫీ ₹1,00,000 పోయింది. కోళ్ళు ఇచ్చాడు 4,000కే. మళ్ళీ పొలం కొన్నాడు, నాది 1 ఎకరం ఉంటే. నాకు జగను అన్నీ ఇచ్చాడు. వచ్చే నెల 1వ తారీఖు మా ఆయన పింఛను కూడా ఇస్తున్నాడు. పొలం 5 ఏళ్ళు కొంటే ఇంతవరకు కాగితాలు రాకపోతే మన కాగితాలు కూడా వచ్చింది, పుస్తకం వచ్చింది సురక్షా పథకంలో. నాకైతే జగనే రావాలనుకుంటున్నా. నాకు జగన్ నేను బ్రతికినంతకాలం జగన్కే వేస్తా ఓటు. అంటే ఇప్పుడు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు నెక్స్ట్ సీఎంగా మేము జగన్ గారిని గెలవనీయమని చెప్పి అంటున్నారు. ఎంతమంది అని అనుకున్నా అది ఎవరి ఇష్టం వాళ్ళది. రేపు ఓట్లు వేసినాక కదా తెలిసేది. ఇప్పుడేం తెలియదు కదా. ఇప్పుడు నేను అనుకుంటా ఉండవల్లి శ్రీదేవిలాగా సుచిత్రలాగా మంచిగా చీరలు కట్టుకోవాలని. అందరికి రావాలి కదా అదృష్టం. ఆ కోరికలు చాలామంది ఉంటాయి. ఆ కోరికలు అందరూ తీరేది కొంతమందికి. అది దేవుడి నిర్ణయం. అది అంటే ఇప్పుడు అంటున్నారు నెక్స్ట్ సీఎంగా జగన్ గారు గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పోవాలి అని చెప్పి అంటున్నారు. ఎందుకు పోతారు? ఊళ్ళో ఎకరం వాళ్ళకి 60 లక్షల కాడికి కొని 2 ఎకరాలు చేశాడు. ఎందుకు పోయారు? అందరిని కోటేశ్వరులో చేశాడు కదా. ఒక్కొక్కరు కోట్లు పోసుకున్నారు. పేరేసార్లో బండారు పొలాన్ని పొలం ఒకసారి కాలనీలోకి వెళ్ళి చూడండి. ఎంత కరెంట్ వేసాడో, ఎంత ఇల్లు కట్టాడో, ఎంత కరెంట్ ఆఫీస్ పెట్టాడో కాలనీలోకి వెళ్ళి చూడండి. మరి అమరావతిలో డబ్బులు ఇవ్వకుండా మరి పొలాలు తీసుకొని ఏందో ఉద్యోగాలు ఫ్లాట్లు అవి అన్నారు. అట్లాగేం చేయలేదు కదా. 60 లక్షలకు ఇచ్చాడు, కొన్నాడు. ఇవాళ ఆయన అనటానికి మనకి రూల్స్ లేదు కదా. మరి అలాంటప్పుడు మనం ఎట్లా అంటాం? యూత్ అంతా నా వైపే ఉంది, నెక్స్ట్ సీఎం గెలిచేది నేనే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎందుకు గెలుస్తాడండి? హైదరాబాద్లోనే ఉంటేనే రాలేదు, బర్లెక్కతో పాటు కూడా రాలేదు. ఎందుకు వస్తాడు? ఆ కోరికలు అదే చోట్ల కోరికలు ఆకాశానికి ఇచ్చిలేస్తారు. ఎవరు వస్తారో ఎవరు రారో రేపు తెలిసిద్ది. ఇవాళ ఏం తెలిసిద్ది? ఇవాళ నేను అనుకుంటాను వస్తానని. వస్తావా రావో రేపు ప్రజలు తీర్పిస్తారు. నాలాంటి వాళ్ళు బాధపడేవాళ్ళు ఎంతమంది ఉండారో చెప్పలేం కదా. నన్ను మాత్రం చాలా బాధల్లోంచి బయటేశాడు. అలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారో. ఎకరం వాళ్ళు 2 ఎకరాలు కొన్నారు మా పేరేచర్లో. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా నెక్స్ట్ సీఎంగా నన్ను గెలిపిస్తే బస్సు మహిళలకు ఫ్రీగా పెడతాము, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాము అని చెప్పి అంటున్నారు. తెలంగాణలో పెట్టారు, చెవులు కొరుకుంటున్నారు. ఇక్కడ మూతులు కొడుకుంటారు, అంతకంటే ఉపయోగం లేదు. తెలంగాణలో చెవులు కొరుకుంటున్నారు బస్సులు. అసలు ఆ లేడీస్ ఎక్కి ఇక్కడ మూతులు కొరుకుంటారు, అంతకంటే ఉపయోగం లేదు. అయితే నెక్స్ట్ సీఎంగా జగన్ గారే రావాలి నేనైతే అనుకుంటున్నా. ఒకళ్ళ సంగతి ఏమో నేనైతే అనుకుంటున్నా. మా 50 ఓట్లు ఉంటే 50 ఓట్లు జగన్ గారికి, తిరిగిలేదు దాంట్లో. ఎందుకని అంత అభిమానం ఆయన? మొదటి నుంచి మేము వైఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ఆయన చీలిన కాంచి వైఎస్ కల్లే. ఇంకా మార్పే లేదు, అప్పటికిప్పటికి మార్పే లేదు.